చూస్తున్నాం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయుడు తన ఉద్యోగానికి సంబంధించిన అంశాన్ని అఫిడవిట్లో పేర్కొనకుండా నామినేషన్ దాఖలు చేశారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని కోరుకుంటూ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసన్న కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన వివరాలతో పాటు మిగిలిన ఆరోపణలపై కోర్టుకు వివరాలు సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా ఈ విషయమై ఎమ్మెల్యే విజయుడికి వివరణ కోరగా ఇప్పటి వరకు నాకు నోటీసులు అందలేదని, నోటీసులు అందిన తర్వాత కోర్టుకు వివరాలు సమర్పిస్తానని అన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశారని, తను చేసింది తాత్కాలిక ఉద్యోగం తప్ప రెగ్యులర్ ఉద్యోగం కాదని తేల్చి చెప్పారు. అయితే తదుపరి విచారణ ఈ నెల 18న జరగనుంది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయుడు తన ఉద్యోగానికి సంబంధించిన అంశాన్ని అఫిడవిట్లో పేర్కొనకుండా నామినేషన్ దాఖలు చేశారని, ఇది ఎన్నికల నియమాలకు విరుద్ధమని కోరుకుంటూ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసన్న కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ స్వీకరించిన హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన వివరాలతో పాటు మిగిలిన ఆరోపణలపై కోర్టుకు వివరాలు సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు నిన్న ఆ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. విజయుడు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ అభ్యర్థి ఆర్ ప్రసన్న కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తాం. ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి విజయుడు రాజీనామా చేయకుండానే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఏదైతే కంప్లైంట్ చేసిన ప్రసన్న కుమార్ తన కంప్లైంట్ లో దాఖలు చేసిన మ్యాటర్, దీనికి సంబంధించి హైకోర్టు అతన్ని పై నోటీసులు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే తన వృత్తికి సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. రాజీనామా లేఖను, దానికి లభించిన ఆమోదం తదితర ఆధారాలను కూడా సమర్పించలేదన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్ కు 3 నెలల ముందు రాజీనామా సమర్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించి అతను నామినేషన్ దాఖలు చేసినట్టు తన కంప్లైంట్ లో రైజ్ చేసిన నేపథ్యంలో కోర్టు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏదైతే న్యాయమూర్తి పూర్తి వివరణతో పత్రాలు సమర్పించాలంటూ కూడా విజయునికి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ తదుపరి విచారణ ఈ నెల 18 కూడా వాయిదా వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎన్నికలకు ముందు సైతం ప్రసన్న కుమార్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేసిన ఎన్నికల నోటిఫికేషన్ లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో తర్వాత పిటిషనర్ ఏదైతే ప్రసన్న కుమార్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఎమ్మెల్యే విజయుడికి నోటీసులు దాఖలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో తమకు నివేదిక సమర్పించాలంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో కొంత అలంపూర్ నియోజకవర్గంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. దీనిపై ఇప్పటికే ప్రసన్న కుమార్ అయితే తాను న్యాయం గెలుస్తుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కోర్టు నోటీసులతో కొంత కలకలం రేగిందని కూడా చెప్పొచ్చు వరుణ్ మనం.